నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి స్థానిక జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడం వలన ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేస్తున్నారు। అనంతరం అక్కడికి చేరుకున్న స్థానిక జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి తహసీల్దార్ను అడుగుతుండగా స్థానిక టీఆర్ఎస్ నేతలు స్థానిక జెడ్పీటీసీపై మాటల యుద్ధం చేశారు। ఇట్టి విషయంపై సభా ప్రాంగణంలో ఎమ్మెల్యే ముందు నేలపై కూర్చోవడం జరిగింది। అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానిక జెడ్పీటీసీ కాంగ్రెస్ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు। అనంతరం ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు। నిరుపేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు। అలాగే కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొమ్రాస్పేట్, దౌలతాబాద్, కోస్గి, మద్గూరు మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 23 మంది అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి సీఎం సహాయ నిధి ద్వారా 18,35,000 రూపాయల చెక్కులను అందజేశారు। ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ వెంకటేష్, పిఎస్సిఎస్ అధ్యక్షులు బి జగదీశ్వర్, స్థానిక సర్పంచ్ అరుణ, ఎంపీటీసీ వెంకయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు। ఎక్కడ కావాలనుకునే టీవీలలో చూసుకుంటుంది మీరు। మనమేమో ఊరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మన పని మనం చేద్దాం, గ్రామాల అభివృద్ధి చేద్దాం। తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు కళ్యాణ లక్ష్మి, గతంలో ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుంటే పేదవాళ్ళు బయట అప్పు తీసుకొచ్చేవాళ్ళు, 1,50,000 అప్పు తీసుకొచ్చి మిత్తి కట్టి 2 లక్షలు 3 లక్షలు మిత్తి కట్టేవారు పెళ్లిళ్ళకు। మన ప్రభుత్వము ఎవరు పేదవారు కూడా పెళ్లిళ్ళకి అప్పు చేయదు। రాజీనామా చేసి అసెంబ్లీలో దొంగ రాజీనామా చేసి అసెంబ్లీ ఉన్నాడు, నేను రాజీనామా చేసి వెళ్ళిపోయినా అని చెప్పిండు, కొడంగల్ అందరూ చెప్పిండు। మనం రాజీనామా చేసి ఎవరిని అడిగినా ఏడ తెచ్చినావు అన్ని నాటకాలు, డ్రామాలు తప్ప। అప్పుడేదో ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, సంవత్సరం లాస్ట్ 1 ఇయర్ ఎమ్మెల్యే ఉన్నందుకు ఆయన ప్రోటోకాల్లో ఫౌండేషన్లో పేర్లు పెట్టినంత మాత్రాన వీళ్ళు ఏదో బొమ్మలు చూపించి ఎమ్మెల్యే పేరు ఉన్న దానిలో అప్పుడు మేము తెచ్చినాము అంటే ఎవరు సర్పంచ్ ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం పేరు పెడతారు, కానీ శాంక్షన్ తెచ్చింది ఎవరనేది ప్రజలకు తెలుసు। కాబట్టి కిట్టకథను మానుకొని ఇప్పటికైనా నేను చేసిన సవాళ్ళకు మీ నాయకుని సమాధానం చెప్పమని చిల్లరగాళ్ళలాగే లోకల్లో ఎందుకు కొడుతున్నారు, మా నాయకులను చేస్తూ ఉన్నాం। ఇన్ని కార్యక్రమాలు గతంలో ఏం చేయలేదు, సర్పంచ్లు కూడా కష్టపడి పనిచేస్తున్నారు, ఎంపీటీసీ సర్పంచ్లు అందరూ కూడా అధికారులు అందరూ కలిసి పెద్ద ఎత్తున తర్వాత ఈ కొడంగల్ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకుపోయి కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద చెబుతూ మాటలు పెట్టా, టీవీలకి పరిమితం అవుతాడు, గ్రామాల్లో తిరిగాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, కార్యకర్తలకు అందుబాటులో ఉండవు కాబట్టి నేను ఇంటికి పంపాడు। మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకంటే మళ్ళీ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతున్నారు, మొత్తం కొడంగల్ అని కొత్త డ్రామా ఆడుతున్నారు। ఎన్ని డ్రామాలు ఆడినా ఏమాడినా రేవంత్ రెడ్డి ఈరోజు మద్దూరు మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు అందరికీ ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమం గవర్నమెంట్ నుంచి వచ్చింది కాక ఒక పార్టీ మీటింగ్ లాగా, ప్రతిసారి ఒక పార్టీ మీటింగ్ లాగా జరుగుతుంది। ఇందులో మాకు అంటే ఎంపీపీ నేను మద్దూరు మండల్, నాకు కానీ జెడ్పీటీసీ గారి ఎటువంటి గౌరవం అనేది ప్రోటోకాల్ ప్రకారం పాటించట్లేదు। ఎంఆర్ఓ గారిని ఎన్నిసార్లు అడిగినా ఎమ్మెల్యే గారు చెప్పాలి, అతను వచ్చినప్పుడు మాత్రమే చెక్కులు పంపిణీ అనేది జరుగుతుంది। కాబట్టి దీని గురించి ఈరోజు మద్దూరు మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే